హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 7 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ రికమెండ్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి గైస్. మీ లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం బూస్ట్ యాడ్ అవుతుంది అండ్ కొంచెం రీచ్ పెరుగుతుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 7th మూవీ ఈస్ తాలాష్ ద ఆన్సర్స్ లైస్ విత్ ఇన్. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గైస్. మన అమెరికన్ గారి మూవీ. అసలు ఈ మూవీ ఎలా ఉంటదంటే మొత్తం ముంబై స్లమ్ ఏరియాస్ లో ఇన్వెస్టిగేషన్ ఉంటది. బట్ లాస్ట్ లో వచ్చే ఆ ట్విస్ట్ అయితే దీన్నమ్మ జీవితం ఫ్యూజ్లు ఎగిరిపోతాయి మామ. బాలీవుడ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ గైస్. డెఫినెట్లీ మస్ట్ వాచ్ అని చెప్తాను. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్. తన కొడుకు ఒక రీజన్ వల్ల చనిపోతాడు. ఆ బాధ నుంచి డైవర్ట్ అవ్వాలని ఒక యాక్టర్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అసలు ఆ యాక్టర్ ఎవరు? ఆ కేసుకి మన హీరో కొడుకు చావుకి ఏమన్నా సంబంధం ఉందా? నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు గైస్. బట్ సీరియస్లీ గైస్ చాలా బాగుంటది. అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 6th మూవీ ఈస్ గెరాజ్ గేమ్. ఇదొక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కొంచెం డ్రామా ఉంటుంది గైస్. బట్ డెఫినెట్లీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీరు ఇప్పటి వరకు చూసుండరు. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ప్రైవేట్ ప్లేస్ కి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ రొమాన్స్ ని ఇంకొంచెం పెయిన్ఫుల్ గా ఉండాలని హ్యాండ్ కప్ వేసుకొని ప్రైవేట్ స్పేస్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సడన్ గా ఆ వైఫ్ అనుకోకుండా హస్బెండ్ ని చంపేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. కొంచెం డ్రామాని బేర్ చేయగలిగితే ఒక యూనిక్ కాన్సెప్ట్ ని చాలా బాగా ఎక్స్క్యూట్ చేశారనిపిస్తుంది. డెఫినెట్లీ ఒకసారి చూడండి గైస్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. 5th మూవీ ఈస్ నాక్టర్నల్ యానిమల్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ స్కేరియస్ట్ మూవీ గైస్. అంటే హారర్ కాదు, ఈ మూవీలో చూపించింది రియల్ లైఫ్ లో జరిగితే అస్సలు తట్టుకోలేం గైస్. యానిమల్ మూవీ తర్వాత ఆల్ఫా మేల్ అని మాట్లాడుకుంటున్నారు కదా, అందరూ అలా ఉండరు గైస్. కొందరు వీక్ మనుషులు కూడా ఉంటారు. అలాంటి ఒక వీక్ మెన్ స్టోరీ ఇది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక నావెల్ రాసి పబ్లిష్ చేయడానికి ఒక కంపెనీకి పంపిస్తాడు. ఆ కంపెనీలో మన హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ తను ఆ నావెల్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇఫ్ మీరు ఒక హైలీ ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే దిస్ వన్ ఇస్ ఎ మస్ట్ వాచ్ గైస్. సడన్ గా ఎవరైనా నీ ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగితే నేను ఈ మూవీ నేమే చెప్తాను గైస్. నాకు అంత ఇష్టం ఈ మూవీ అంటే. డెఫినెట్లీ చూడండి గైస్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 4th మూవీ ఈస్ డోర్ లాక్. ఇదొక కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఒక అమ్మాయి జాబ్ చేస్తూ ఒకటే ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ ఉంటుంది. ఒకరోజు నైట్ ఎవరో తనని ఫాలో అయ్యి తను ఒకటే ఉందని తెలుసుకొని ఆ అపార్ట్మెంట్ లోకి వచ్చి తన ఇంట్లోకి రావాలని ట్రై చేస్తాడు. అసలు వాడెవడు? ఇప్పుడు వాడి నుంచి ఆ అమ్మాయి తనని తను ఎలా సేవ్ చేసుకుంది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ రన్ టైం చాలా తక్కువ ఉంటది గైస్. ఎక్కడ కూడా బోరింగ్ గా అనిపించదు. ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇఫ్ మీరు ఏదైనా కొరియన్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 3rd మూవీ ఈస్ వాచర్స్. ఇది కొంచెం ముందు మూవీలానే ఉంటది గైస్. బట్ చాలా రియలిస్టిక్ గా ఉంటది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ తో కలిసి గర్ల్ ఫ్రెండ్ ఒక కొత్త సిటీకి వచ్చి లైఫ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఒక అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకొని ఉంటారు. డైలీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆఫీస్ కి వెళ్ళగానే వీళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ కి ఎదురుగా ఉండే ఇంకో అపార్ట్మెంట్ నుంచి ఒకడు డైలీ వీళ్ళ ఇంటి వైపే చూస్తూ ఉంటాడు. చాలా మిస్టీరియస్ గా ఉంటాడు. అసలు వాడు ఎవడు? నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సీరియస్లీ గైస్, స్లో బర్నింగ్ సస్పెన్స్ డ్రామా సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ చూడండి. మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. టాప్ 2 మూవీస్ చెప్పే ముందు మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మోటివేషన్తో ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. 2nd మూవీ ఈస్ స్పీక్ నో ఈవిల్. సేమ్ నేమ్ తో 2 మూవీస్ ఉన్నాయి గైస్. నేను చెప్తుంది ఒరిజినల్ డానిష్ వర్షన్ 2022లో వచ్చింది. రెండిట్లో స్టోరీ సేమ్ ఉంటది. బట్ ఇంగ్లీష్ వర్షన్ లో ఎండింగ్ చేంజ్ చేశారు. ఒరిజినల్ వర్షన్ లో ఎండింగ్ చాలా ఘోరంగా ఉంటది గైస్. చాలా సాడ్ ఎండింగ్ ఉంటది. చూస్తేనే షివరింగ్ వచ్చేస్తుంది. సో మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అయితేనే ఈ మూవీ చూడండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే వెకేషన్ కోసం ఒక ఫ్యామిలీ ఇటలీకి వెళ్తారు. అక్కడ ఇంకొక ఫ్యామిలీ పరిచయం అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. స్పాయిలర్ ఇవ్వకూడదని చాలా సింపుల్ గా స్టోరీ చెప్పేసా గైస్. ఈ మూవీ డీటెయిల్డ్ వీడియో మనం చేసాం. ఇంకా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. అండ్ ఫైనలీ నంబర్ 1, ద స్కిన్ ఐ లివ్ ఇన్. ఇదొక హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఒక ప్లాస్టిక్ సర్జరియన్ తన పాస్ట్ లో తన డాటర్ ని ఒకడు అత్యాచారం చేసి చంపేస్తాడు. అలా డాటర్ ని కోల్పోయిన అతను
ప్రెసెంట్ టైంలో ఆ డాక్టర్ తన డాటర్ని చంపినోడిని పట్టుకొని ఒక అమ్మాయిలాగా మార్చేస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ స్క్రీన్ ప్లేని మెచ్చుకోవాలి గైస్. 2-3 స్టోరీస్ ర్యాండమ్ గా జరుగుతూ ఉంటాయి. అన్నిట్లో కూడా మన డాక్టరే ఉంటాడు. డెఫినెట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ప్రెసెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంటర్నెట్ లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది. ఇఫ్ మీరు ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన అన్ని మూవీస్ చూడాలనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎలా చూడాలని నేను చెప్తాను. సో ఇది గైస్ నేను సజెస్ట్ చేయాలనుకున్న టాప్ 7 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.